ప్రభాకర్ అన్న చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన వార్డులో ప్రతి గల్లీలో చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పాలంటే పెద్దపల్లిలో చాలా వార్డ్స్తో చూసుకున్నట్లయితే 13 వార్డులో రైడ్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, చాలా రకాల సమస్యలు గవర్నమెంట్తో కొట్లాడి తీసుకొచ్చిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది ప్రభాకర్ గారే. ఎందుకంటే పెద్దపల్లిలో ఇప్పుడు లీడర్షిప్ లో చూసుకున్నట్లయితే నంబర్ 1 పొజిషన్లో ప్రభాకర్ మాట్లాడింది. ఇక రాబోయే ఎలక్షన్స్ కూడా ముందుగా ఉన్నాయి. మనందరం కూడా మరి మరొకసారి ప్రభాకరన్నను ఆశీర్వదించి మరొకసారి మనము ఒక అవకాశం మళ్ళీ ఇచ్చినట్లయితే ఈసారి ప్రభాకరన్న గారు మున్సిపల్ చైర్మన్గా కూడా వెళ్ళేటువంటి అవకాశం 100% మన అధిష్టానం దగ్గర ఉంది. ఎందుకంటే వేరే అదర్ క్యాండిడేట్ కూడా లేరు. ఇప్పుడు అన్ననే ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇంకా మనకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయడానికి ఆస్కారం ఉంటుంది. మన వార్డు కూడా డెవలప్మెంట్ కావడానికి చాలా ఈజీగా కూడా అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 13వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన ప్రభాకర్ అన్నకు సన్మాన కార్యక్రమం, ఒక వీడుకోలు కార్యక్రమం చేస్తున్న ప్రజలందరూ, ఎందుకంటే మీపై ఇంకా పూర్తి బాధ్యత ఉంది. ఎందుకంటే మన మున్సిపాలిటీలో 34 వార్డులు చూసుకుంటే మన 13వ వార్డుని మీరు ఇంకా ముందు చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి. మీరు ఎంతోమంది చాలా పెద్దలు ఉన్నారు. ఒక్కొక్కరి వయసు మినిమం 60 సంవత్సరాలు, మినిమం 55 నుంచి 60 సంవత్సరాల వరకు మీరు ఉన్నారు. మీరు ఇంతకుముందు కౌన్సిలర్ మీ వార్డులో ఏం అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగింది, ప్రభాకర్ అన్న ప్రతిపక్షంలో ఉండి కూడా వార్డు అభివృద్ధి కోసం నిరంతరం ప్రతిపక్ష ఎమ్మెల్యే తోటి ప్రతిపక్ష హోదా నుండి ఒక మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఒక బాధ్యత ఉండి ఎమ్మెల్యే తోటి కొట్లాడి నా వార్డు ప్రజలకు ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని మొన్ననే ఒక 15 రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారితో 70 లక్షల ఫండ్ తీసుకురావడం జరిగింది మీ వార్డులో. ఇక్కడ ఒక 22 లక్షలు, అక్కడ ఒక 15 లక్షలు, అక్కడ ఒక 15 లక్షలు. ఎందుకంటే ప్రభాకరన్నతో నాకు గత 10 సంవత్సరాలుగా ఒక సోదరుని సంబంధం ఉంది. ఏ ఒక్క కార్యకర్తకు కానీ, ఒక పబ్లిక్ కానీ ఏ చిన్న సమస్య అయినా కూడా రాత్రి కానీ 12 కానీ 1 కానీ నేనున్న తప్పుడు నేను చేస్తా, తప్పకుండా వెళ్దాం, ఏదైనా ఒక భరోసా ఇచ్చే నాయుడు అనే మీ 13వ వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ గారే. ఎందుకంటే ఆయన నిరంతరం వార్డు కోసం ఏ సమస్య ఉన్నా ప్రజలల్లో ముందుండాలి, నా వార్డును అభివృద్ధి చెందాలి. తప్పకుండా మనం చూసుకున్నాం 13వ వార్డులో గంగారాం నగర్ కూడా ఉంటుంది. గత పాలకులు ఎంతోమంది కౌన్సిలర్లు చేశారు, కనీసం కౌన్సిలర్ ఈ కాంటెక్స్ వరకు కానీ అటు కూడా అభివృద్ధి ఏం చెందలేదు. ప్రభాకర్ అన్న అక్కడి నుంచి మొదలుపెడితే ఇక్కడ దాకా కూడా అభివృద్ధి కోసమే ముందుండే నాయకుడు, ఏకైక నాయకుడు ప్రభాకర్ అన్న. అందుకే ఇంకా అన్నను మనకు ఖచ్చితంగా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిపించి మున్సిపల్ చైర్మన్గా చేసే బాధ్యత మీపై ప్రతి ఒక్కరిపై ఉంది. ఎందుకంటే నేను చూస్తున్నా బతుకమ్మ కార్యక్రమం వచ్చినా ఏది వచ్చినా కూడా అన్న లైట్స్ ఇవ్వడము, ఒక సౌండ్ బాక్స్ ఇవ్వడము, ప్రతి ఒక్కరి ఎవరు చనిపోయినా ఎవరికైనా పెళ్లి అయినా కూడా 10,000 అనేక రకాలుగా ఆర్థికంగానో వాళ్ళకు ఒక ధైర్యంగా ఒక కొడుకు లెక్క ప్రతి ఒక్క విధంగా అన్న ముందుండి వార్డులో ప్రతి ఒక్క కుటుంబ సభ్యునిగా ముందుకు ఏకైక వ్యక్తి బండి ప్రభాకర్ అన్న గారు. అందుకే మీపై ఇక ముందు కూడా ఇంకా పెద్ద బాధ్యత ఉంది. అన్నను రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా ఇంత మెజార్టీతో కాకుండా భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీలోనే గేమ్ మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే అన్న కౌన్సిలర్కి వెళ్తే తప్పకుండా మున్సిపల్ చైర్మన్ అవుతారు. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారి ఆశీస్సులు కూడా అన్నకున్నాయి. ఎందుకంటే పనిచేసే వ్యక్తి, పనిచేసే నాయకుడు అంటే బండి ప్రభాకర్ గారే. కాబట్టి మీరందరూ ఇక ముందు మున్సిపల్ ఎలక్షన్లో అన్నను భారీ విజయంతో గెలిపించాలి. ఎందుకంటే వార్డు అభివృద్ధి జరగాలంటే ఒక గొప్ప నాయకుడు కావాలి, ఒక మంచి నాయకుడు కావాలి. స్వార్థం కోసమో నిస్వార్థం కోసం పనిచేసే నాయకుడు అంటే కాదు. కాబట్టి మీరు తప్పకుండా అన్నను గెలిపించుకుంటే మీ వార్డు కూడా, మీ వార్డే కాదు మీ ప్రతి ఒక్క కుటుంబం కూడా అందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉండే కనెక్షన్ అందరికి ఇప్పడం జరిగింది. ఒక 2-3 ఇళ్ళు తప్ప కాంటాక్ట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనెక్షన్ ఇప్పడం జరిగింది. మూడవది సెంట్ మేరీ స్కూల్ నుంచి ఇక్కడ లాస్ట్ పెద్దపూరి వరకు
25 లక్షలతోటి ఎమ్మెల్యే గారు గెలిచినాక 25 లక్షల ఫండ్ పెట్టించి శాంక్షన్ చెప్పడం జరిగింది. మొన్ననే రీసెంట్ ఎమ్మెల్యేతో కొబ్బరిగా కొట్టించిన అది సమాధానం ఒక 2-3 రోజులలో ఆ పని స్టార్ట్ అవుతుంది. కాంటెక్స్ 25 లక్షల వరకు. 4వది కాంటెక్స్ మహేష్ ఇంటి నుంచి రాజా ఇంటి వరకు 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. ఈ ఎలక్షన్ కోడ్ కాగానే రోడ్ పని స్టార్ట్ అవుతుంది. రాజా ఇల్లు తెలుసు కదా, కాంటెక్స్ ఉన్నాడు పెద్ద మనిషి రాజా, చేయొద్దు పైకి. ఓకే. 5వది దస్తగిరి ఇంటికి అంచెల్లి అటు ఉమేష్ లైన్ పోయే రోడ్డు సీసీ రోడ్ వరకు 2 లక్షల రూపాయలు ఒక 1 మంత్ అయితే శాంక్షన్ చేయించి ఎలక్షన్ కోడ్ తర్వాత ఆ రోడ్ కూడా శాంక్షన్ అయిపోయింది. పని కూడా కంప్లీట్ చేస్తా. 6వది శ్రీకాంత్ ఆటోమొబైల్స్ ఆ మెయిన్ రోడ్డు వర్షాకాలం మొత్తం నీళ్లు జమ అయ్యి అది మునిగిపోయే స్థితిలో ఉండే ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించేసి అక్కడ డ్రైన్ కట్టించి నీళ్ళు పోయేటట్టు అక్కడ కాంటెక్స్లో పని కంప్లీట్ చేయడం జరిగింది. కాంటెక్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఆ విషయం. 7వది గణేష్ మండలి వాళ్ళ కోరిక మేరకు మన ఇంటికి వచ్చి వాళ్ళందరూ వచ్చి అన్న మాకు సౌండ్ సిస్టమ్ కావాలంటే 22,000 రూపాయలు పెట్టి బాక్స్ నుండి సౌండ్ సిస్టమ్ సొంత డబ్బులు పెట్టి కొనియడం జరిగింది. సంవత్సరం కాంటెక్స్లో బతుకమ్మ ఖర్చులు ప్రతి సంవత్సరం కూడా నేనే సొంత 30,000 రూపాయలు పెట్టి ప్రతి సంవత్సరం నేనే దగ్గరుండి బతుకమ్మ ప్రోగ్రాం చేసిన. ఈ ఒక్క నెల మాత్రం ఒక 2-3 కావాల్సుకొని వాళ్ళ దగ్గర చేసి దాన్ని కూడా నేను సహకరించి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. 8వది సర్వీసింగ్ సెంటర్ నుంచి సలీం ఇల్లు దాటి లాస్ట్ వరకు 15 లక్షల రూపాయలు మన ప్రభుత్వం పంపించిన ఒక 2 నెలల్లో అది కూడా శాంక్షన్ అవుతుంది. ఆ సలీం లైన్ కూడా రోడ్డు కంప్లీట్ చేస్తాము. 11 ఇక్కడ కాంటెక్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పక్కకే ఉన్న ల్యాండ్ విషయంలో మనకి ఎంత ఇబ్బందులు అయినా మీ అందరికీ తెలుసు. అది కూడా నేను గౌరవ ఎమ్మెల్యేతో మాట్లాడి కలెక్టర్ తోటి పర్మిషన్ తీసుకొని మనకు ప్రభుత్వం కూడా రావడం జరిగింది. దాన్ని కూడా ఒక 1-2 నెలల వేరే వాళ్ళు దాన్ని ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయ్యి కలెక్టర్ పంపించారు. అది కూడా ఒక 1 మంత్ 2 నెలల్లో కంప్లీట్ చేసి మీకు అయితే ఏదైతే ఆ బతుకమ్మ రోజు మాట ఇచ్చినో ఖచ్చితంగా 6 గుంటలు మనకు కలెక్టర్ మనకు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అది బతుకమ్మ ప్లేస్కు అది ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకొని మీకు ఐడియా చేస్తా అని చెప్పేసి మాట ఇస్తా ఉన్నాను. అది కంప్లీట్ అయింది కూడా. రేషన్ కార్డులు లేదన్న దృష్టి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు కానీ ఇందిరా బిల్లు కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత ఫస్ట్ రేషన్ కార్డు కంప్లీట్ అయితే మొన్న మేము హైదరాబాద్ ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి ఉత్తర్ కుమారెడ్డి కలిసినాం. దానికి ఏం చెప్పినాం అంటే ప్రతి మహిళకు ఏదైతే 6 గ్యారంటీ స్కీములు పెట్టిరో 2,500 పింఛను ఫస్ట్ పడే విధంగా చర్య తీసుకోమని చెప్పినాం. ప్రతి ఒక్కరు కూడా 2,500 పింఛను రేషన్ కార్డులు ఫస్ట్ అందరికి వచ్చే విధంగా కృషి చేస్తాం. బస్సులో కూడా వాళ్ళకు రోడ్డు నేను వేయలేకపోయాను. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్న వాటిని ఫండ్స్ ఎక్కువ రాలేదు. వాళ్ళకు మాత్రం ఒక 35,000 రూపాయలు పెట్టి వాటర్ కనెక్షన్ నా సొంత డబ్బులు పెట్టి ప్రతి ఇంటికి కూడా కనెక్షన్లు ఇప్పించిన. ముండ్రా బస్సులు వచ్చిన నిజమా వాళ్ళు మొన్న దసరాకి వస్తే అన్న నాకు సౌండ్ సిస్టమ్ కావాలంటే 20,000-22,000 అయినాయి. కొత్త సౌండ్ సిస్టమ్ గురించి అది కూడా చెప్పేసి సొంతగా డబ్బులు పెట్టిన. నేను గెలిచిన కానీ దగ్గర 10-15 లక్షల రూపాయలు నాకు జేబులోకి పైసలు పెట్టి డెవలప్ చేసిన తప్ప ₹1 కూడా ఎవరు తీసుకున్న చరిత్ర లేదు. 6 లక్షల రూపాయలతో సీసీ రోడ్ ఇప్పించిన మనం గెలిచిన తర్వాత. 2వది అదే ఏరియాలో మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి నీళ్ళ ప్రాబ్లం ఉంటే కొత్త బోర్ వేయించేసి కొత్త మోటార్ దించి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇప్పించడం జరిగింది. ఇక 3వది పక్క గల్లీలే వాళ్ళు కూడా గంగారాంలో సమస్యలు వస్తే అసలు దాదాపు 70% నీళ్ళ ప్రాబ్లం ఉండే గంగారాం వల్ల. వీళ్ళకి వేసిన తర్వాత పక్క వాళ్ళు వచ్చి అన్న మాకు కూడా బోర్లు కావాలంటే మరి అక్కడ ఫండ్స్ లేవని చెప్పి ఆలోచించి వాళ్ళు బోర్ వేసుకుంటే నాకు సొంతగా 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి 50,000 ఇచ్చి వాళ్ళకు కూడా మోటార్ దించి ప్రతి ఇంటికి కూడా కనెక్షన్ ఇప్పడం జరిగింది. మా అన్నగారు ఉన్నాడు ఎగ్జామ్ అన్నాడు అరే ఇంటికి పైసలు పెడతాను అంటే ప్రజల కోసం అన్న అని చెప్పేసి చాలాసార్లు చెప్పిన అన్నకు. అన్న కూడా పాప ఇన్ని పైసలు కట్టినా అన్న కూడా తెలుసు. అది నెక్స్ట్ 4 తర్వాత పక్క 3 గల్లీలు వచ్చి వాళ్ళు కూడా మాకు నీళ్ళు లేవంటే వెంటనే ఎమ్మెల్యేతో మాట్లాడేసి కమిషన్తో మాట్లాడేసి మినీ వాటర్ స్కీమ్ పైప్ లైన్ తెప్పించి 3 గల్లీలలో ఇంటింటి కూడా ప్రతి ఒక్కరు కూడా వాటర్ కనెక్షన్ ఇప్పడం జరిగింది. ఇటు అయిపోయిన తర్వాత మా దుర్గం నాగేష్ వచ్చిండా లేకపోతే ఆ పిచ్చి వరకు 3 లక్షలతోటి డ్రైనేజ్ కట్టించిన.
అది మొన్న కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఆ రోజు గంగారం నార్ల గణేష్ మండలి కోసం మండలి షెడ్ కావాలని చెప్పేసి ఆయనకు వస్తే వాళ్ళకు బిఎస్ఎస్ కమిటీ ఆ బిల్లు ఉంటే ఫారెస్టులతో మాట్లాడి ఆ కమిటీ అనేది ఇప్పించేసి దాని వినియోగ షెడ్ మార్చి దానికి 45,000 రూపాయలు నా జేబులోకి వెళ్ళి ఇచ్చిన. నేను చెప్పేది ఒక్కటి అబద్ధం కాదు, వాస్తవం. నా జేబులోకి వెళ్ళి పెట్టి చేసిన పని చెప్తానా, కాకపోతే మీరు అందరూ మళ్ళీ ఎంక్వైరీ చేసుకోండి. 45,000 రూపాయలు వాళ్ళు షెడ్కి ఇచ్చిన. వాళ్ళకు కూడా సౌండ్ సిస్టమ్ కావాలంటే స్పాట్లో వాళ్ళకు కూడా మళ్ళీ 20,000 రూపాయలు ఇచ్చి సౌండ్ సిస్టమ్ ఇచ్చిన. 25,000 రూపాయలు ఇచ్చి ఆ గడ్డ కూడా మొత్తం అందరికి కనెక్షన్ ఇప్పించిన. ఇలా కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉండి కొంత వరకు రాకపోతే కూడా మనం పబ్లిక్ గెలిపించి మాట ఓటుపోదని చెప్పేసి కొన్ని సందర్భంలో జేబులకి వెళ్ళి పెట్టి కూడా నేను ప్రజల దగ్గర మాట ఓటకుండా పనిచేసిన సందర్భం ఇది. దేవరాజు ఇంటి మూట ఇప్పుడు ఈయన గోల్ చేయించిన కదా, ఈ లైన్ మొత్తం కంప్లీట్ అయింది. ఆ పక్క గల్లీలు మళ్ళీ తెల్లారని ఆయనకి వచ్చారు, నా సంగతి తెల్లారి. వాళ్ళకు కూడా 30,000 రూపాయలు ఇచ్చేసి మోటార్ తెచ్చి ఆ లైన్ కూడా నీళ్ళ సమస్య లేకుండా కంప్లీట్ చేసిన 11. ఇప్పుడు ఇక్కడ కాంటెక్స్లో ఇవన్నీ ఇవన్నీ అంటే మనం బతుకమ్మ కాడ సౌండ్ సిస్టమ్ ఇస్తామని చెప్పేసి ఈ గ్రూపులలో పెట్టినాం కదా. ఈ యువతల గడ్డ వచ్చి మా సంగతి వచ్చి కూర్చోవడం వల్ల సౌండ్ సిస్టమ్ అంటే వీళ్ళు కూడా 22,000 పెట్టి మన సౌండ్ సిస్టమ్ కొనిచ్చిన లేదా. శాల్వాతో సత్కారం చేస్తున్నారు 13వ వార్డు ప్రజలు. శాల్వాతో సత్కరిస్తున్నారు. పదమూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కలిసి పదవి విరమణ సందర్భంగా ఈ యొక్క కాంటెక్స్ ఏరియాలో నాకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తెలుసు, 5 సంవత్సరాల నుంచి నేను ప్రజల్లో ఉండి ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా, రోడ్ల విషయంలో కానీ, లైట్ల విషయంలో కానీ, డ్రైనేజీల విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎవరైనా చనిపోయినా కానీ, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా అర్ధరాత్రి ఫోన్ చేసిన వచ్చి ప్రజల్లో అందుబాటులో ఉండి ఈ సేవా కార్యక్రమాలు చేసిన, అభివృద్ధి చేసిన ఈ 13వ వార్డును దాదాపు ఒక 50 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమం చేసిన. ఇప్పుడు ఇలా మా గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి మా గడ్డం వినోద్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా ఈ 13వ వార్డుని ఎంతో అభివృద్ధి ముందుకు తీసుకుపోతా. దాదాపు మొన్న 70 లక్షలతో కూడా ఇక్కడ డ్రైనేజ్ ఉన్న సీసీ రోడ్లు ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయ కొట్టించిన. ఇంకొక ₹1 కోటి ఫండ్ కూడా తీసుకొచ్చి అన్ని ఏరియాలలో సీసీ రోడ్లు వేయించి, లైట్లు వేయించి ఈ యొక్క బెల్లంపల్లిలో హైయెస్ట్ విధంగా ఈ 13వ వార్డును అభివృద్ధి చేసి ఒక సిటీ వాతావరణం తీసుకొచ్చి ఖచ్చితంగా ఎవరు చేయని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి ఈ ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కాంటెక్స్ సోదరులు, మైనార్టీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ అందరూ కార్యకర్తలు, పెద్ద మనుషులు, గంగారమ్మ నుంచి గాంధీనగర్ నుంచి ప్రతి ఒక్కరు ఇలా టైం కేటాయించుకొని ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరూ కూడా ఎవరైతే నా ఎంబర్ ఉంటారో ఖచ్చితంగా ఏ ఒక్కరికి చిన్న ఆపద పడ్డా నేను కంటికి రెప్పలేక కాపాడుకొని వాళ్ళను అందుబాటులో ఉండి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నా సమస్య లెక్క నేను చూసి వాళ్ళకు అందుబాటులో ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో కూడా మీరందరూ సహకరిస్తే కూడా నేను ఇంకా ముందుకు పోయి ఈ అభివృద్ధిని వాడే కాదు బెల్లంపల్లి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోతానని చెప్తూ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి, ఆయన ఆశీస్సులతోటి ఇంకా ఈ బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతానని తెలియజేస్తూ ముగిస్తాను. ఎంతో పర్వదినం, ఎందుకంటే బెల్లంపల్లి 13వ వార్డు కాంటెక్స్కు బండి ప్రభాకర్ అన్న గారు గత 5 సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేశారు. గవర్నమెంట్ నుంచి వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫండ్ రాకున్నా కూడా తన జేబులో నుంచి పైసలు మా 13వ వార్డుకు వెచ్చించి చాలా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళినందుకు ప్రభాకర్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి కూడా
కౌన్సిలర్గా ఎన్నికై బెల్లంపల్లి చైర్పర్సన్గా ఉండాలని మా 13వ వార్డు ప్రజల యొక్క ఆకాంక్ష. ఇలాంటి పనిచేసే వ్యక్తి కనుక బెల్లంపల్లికి చైర్పర్సన్ అయ్యేది ఉంటే బెల్లంపల్లిని ఇంకా మనం డెవలప్మెంట్ చేయగల స్థాయికి తీసుకెళ్తాడని ఈ మీడియా ముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నగారికి 13వ వార్డు ప్రజలందరూ కలిసి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అన్న ఇంకా ముందు కూడా ఉత్తమ పదవులు చేపట్టాలని మా యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష. అందరికీ ధన్యవాదాలు.